హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ ఈసెట్ 2024 నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తే మనకి ఒకసారి సైట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్, apsche.ap.gov.in. సో మనం క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా ఇక్కడైతే మై విండో అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఒకసారి నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇచ్చాడు కదా, ఒకసారి ఓపెన్ చేస్తే మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో ఒకసారి క్లిక్ చేసి మీకు చూపిస్తానండి. సో మనకి నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిందండి, పీడిఎఫ్. ఒకసారి చూద్దాము. సో ఇదేంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ ఇంటూ ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ కోర్సెస్. సో ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ కోర్సులలో డైరెక్ట్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడానికి ఏపీ ఈసెట్ అనే మనం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అంటే ఈ టెస్ట్ రాయడానికి ఫర్ డిప్లొమా ఎగ్జామ్ రాయడానికి ఎవరెవరు అర్హులు అంటే కనుక మనకి 3 years డిప్లొమా హోల్డర్స్ ఉంటారు కదా, పాలిటెక్నిక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో వాళ్ళు ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీలో మ్యాథమెటిక్స్ డిగ్రీ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చాడంటే ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇచ్చాడు కదా, ఇది సైట్ అనమాట. ఇక్కడ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మనకి ఈ సైట్ అనేది అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి డేట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. సో మనకి May 8th అయితే మనకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. 9 AM to 12 PM, 2:30 PM to 5:30 PM. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మనకి 15th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 15th. సో 1 month అయితే టైం ఇచ్చారు మనకి, వితౌట్ లేట్ ఫీజ్ అనమాట ఆన్లైన్లో అప్లై చేయడానికి. అండ్ లేట్ ఫీజు కూడా ఇచ్చాడండి, లేట్ ఫీజు 500. సో 500 లేట్ ఫీజు వచ్చేసి మనకి April 22nd లాస్ట్ డేట్. అండ్ 2000 రూపీస్ లేట్ ఫీజు వచ్చేసి మనకి April 29 లాస్ట్. అండ్ 5000 లేట్ ఫీజుతో వచ్చేసి మనకి May 2nd లాస్ట్ డేట్ అనమాట. సో ఇదనమాట లేట్ ఫీజు కట్టడం ఎందుకు, డైరెక్ట్ మనము April 15th లోపల అయితే ఇంకా అప్లై చేసేసుకుందాము. సో ఇదనమాట ఫ్రెండ్స్ మనకి. సో ఒకసారి డీటెయిల్స్ చూస్తే కనుక ఓసీ వాళ్ళైతే ఇంకా 600 రూపీస్ అయితే పే చేయాలి. బీసీ కేటగిరీ వచ్చేసి 550 రూపీస్ పే చేయాలి. SC/ST వాళ్ళైతే ఇంకా 500 రూపీస్ అయితే ఇంకా ఫీజు అనేది పే చేయవలసి ఉంటుందన్నమాట. సో సైట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇదనమాట సైటు. ఇక్కడ స్టెప్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఫీ పేమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. ఫస్ట్ అయితే కనుక మనము అమౌంట్ అనేది ఫీ చేయవలసి ఉందన్నమాట. సో ఇక్కడ స్టెప్ 1లో అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి మొత్తం వచ్చేసి ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 మనకు 4 స్టెప్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. సెకండ్ స్టెప్లో వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్. సో మీరు పే చేసింటారు కదా, పే చేసిన తర్వాత సక్సెస్ అయిందా లేదనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్టెప్ 3లో వచ్చేసి మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. స్టెప్ 4లో మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తుంటారో దాన్ని ప్రింట్ తీసుకోవడానికి మనకి ఛాన్సెస్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈ సెట్ గురించి ఇదనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకా చూస్తే ఇక్కడ మనకి సో వీడియో అయితే ఇదనమాట ఫ్రెండ్స్ అప్డేట్. సో వీడియోలో ఉందో కామెంట్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇట్లా ఈసెట్ రాయాలని ఉంటే కనుక వారు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.